హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈ వీడియోలో గ్రీన్ చికెన్ 65 సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 6 లేదా 7 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక కప్పు లేదా ఒక హ్యాండ్ ఫుల్లుగా కొత్తిమీర, అలాగే పుదీనా కూడా తీసుకోండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా, పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని కూడా వేసేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ గ్రీన్ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.